దాని గురించి నువ్వు మాట్లాడక. నువ్వు అమ్మాయిని అసలు ఎందుకు హింస పెట్టావు? అదే మేడం ఫంక్షన్ వల్ల. కేవలం నీ ఫంక్షన్ అని మాట్లాడక. నీ తాగుడు వల్ల నువ్వేం చేస్తావో నీకు తెలియదు. నువ్వు తాగేసి వస్తావు, నీ పెళ్ళాన్ని కొడతావు, నీ కొడుకులకి ఏమో మేనమామ పోలికలు వస్తే మేనమామతో సంబంధం అంటగడతావు. అంటే నువ్వు మనిషివి కాదు. ఇక్కడ ఆవిడ తప్పు చేసి నువ్వు అనుభవించావా, నువ్వు తప్పు చేసి ఆవిడ అనుభవించిందా? తప్పు నేనే చేస్తాను. తప్పు నువ్వే చేసావు. సో ఆవిడ చెప్పినవన్నీ కరెక్టే. కరెక్ట్ అంటే అలాంటి మాటలు అయితే ఏమనలేదు మేడం. అలాంటి మాటలు కాదు కానీ వేరే మాటలు అన్నావు. సరే, ఏ మాటలు అన్నావు. మీరిద్దరు మొగుడు పెళ్ళాలి, సంసారం మీది. మీ ఇద్దరు ఒకరినొకరు అసహ్యం చేసుకుంటే ఇక్కడ అసహ్యం ఏది ఎవరు? ఆ అమ్మాయి గురించి నువ్వు మాట్లాడినా ఆ అమ్మాయికి ఒక్కదానికి అసహ్యమా? నీకు కూడా కదా. లేకపోతే అతని గురించి అసహ్యం చేస్తే మీకొక్కరికి అతనికి ఒకరికి అసహ్యమా? నీకు అలాంటి వాడు నీ భర్త అని తెలిసిన తర్వాత కనీసం అప్పుడన్నా ఒక కొడుకుతో మీరు ఆపుకోవాలి. అంతమంది పిల్లలు ఎందుకు మీకు? సరే ఓకే, రెండో కాన్పు అసలు ఎందుకు? రెండో కాన్పు ఇద్దరు పిల్లలు పుట్టేసా సరే, అది ముందు మొదటి కొడుకు పుట్టినప్పుడే మీకు తెలుసు ఎంత గొప్పోడో నీ మొగుడు. లేకపోతే నీ అత్తింటి వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారో నీకు తెలుసు, నీ పుట్టింటి వాళ్ళకి ఏముందో నీకు తెలుసు. మేడం నేను దగ్గరకు రాకపోతే నువ్వెవరన్నా ఉంచుకున్నావా? అందుకని నువ్వు దగ్గర అమ్మా, నువ్వు దగ్గరికి రాకపోవాల్సిన అవసరం లేదు. నీ మొగుడు దగ్గరికి వెళ్ళు, కానీ పిల్లలు కనాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఏం చేయాలంటావు? బాగా చూసుకుంటాను మేడం. ఎలా? అలా చేతులు కట్టుకొని బాగా చూసుకుంటానంటే నువ్వు బాగా లేకుండా చూసుకుంటాను. ఇప్పటికి నువ్వు ఎన్నిసార్లు ఎంతమంది దగ్గర వాళ్ళని బాగా చూసుకుంటానని తీసుకెళ్ళావు? ఎన్ని పంచాయతీలు జరిగాయి, ఎన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళావు? నేనా మేడం? 3 మేడం. నువ్వు ఎన్నిసార్లు వెళ్ళి 3 సార్లు 4 సార్లు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను, నా పిల్లల్ని చూసుకుంటానని చెప్పావు కదా, చూసుకున్నావా? తను మా దగ్గర ఉంటలేదు కదా మేడం, అక్కడనే ఉంటుంది. వాళ్ళ ఇంటికి రమ్మంటే ఇట్లా రానంటుంది. నేను అనేది 2 సంవత్సరాల ముందు ఆ అమ్మాయి వెళ్ళిపోయిన సంగతి తర్వాత. అంతకు ముందు నువ్వు మాట్లాడుకున్నావు, తెచ్చుకున్నా కూడా అమ్మాయి మళ్ళీ వెళ్ళిపోయింది, అవునా? నువ్వు మాట్లాడి తెచ్చుకున్న తర్వాత నువ్వు సరిగ్గా చూసుకుంటే అమ్మాయి ఎందుకు వెళ్ళిపోద్ది మళ్ళీ? నువ్వు చూసుకోనందువల్లే కదా వెళ్ళిపోయింది. ఇప్పుడు చూసుకుంటావని ఏంటి గ్యారంటీ? నువ్వు తాగుడు మానేసావని ఏంటి గ్యారంటీ? సరే, నువ్వు పక్కాగా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటావని ఏంటి గ్యారంటీ? నేనే గ్యారంటీ. నువ్వే గ్యారంటీ. నువ్వు ఏ విధంగా నిన్ను నమ్ముతారు? నీకేం క్వాలిటీస్ ఉన్నాయని నిన్ను నమ్మాలి ఈరోజు? అప్పుడు నమ్మని వాళ్ళు ఇప్పుడు నేను నమ్మడానికి ఎందుకు నమ్మాలి? నమ్మకమే నాకు. నువ్వు కావాలని ఎవరన్నా అనుకుంటున్నారా? అనుకోవట్లేదు కదా. మనిషి పుట్టకెత్తిన తర్వాత కనీసం ఒక్కళ్ళన్నా మన గురించి పలానా మనిషికి మేము ఉన్నాము, వాడు నాకు కావాలి, వాడికి ఏమన్నా అయితే నేను బాధపడుతున్నాను అని అనుకోవాలి. లేకపోతే ఎందుకు బతికి? సరే, ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం ఆ అమ్మాయిని ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు వస్తే మీరు జాగ్రత్తగా మారి వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటాను, నాకు నా భార్య పిల్లలు కావాలని అడగడానికి వచ్చారు మీరు, అంతేనా? ఆవిడైతే ఏం చెప్పిందంటే నా మొగుడు అన్నీ మారి తాగుళ్ళ గీగుళ్ళు అన్నీ లేవు అన్న నాకు నమ్మకం కలిగి అతనికి ఉన్న ఆస్తి ఏదో నా పిల్లలకి రాసి అని నాకు ఒక నమ్మకం కలిగితే నేను ఆలోచిస్తాను, లేకపోతే నేను అతని దగ్గరికి వెళ్ళదలుచుకోవట్లేదని చెప్తుంది ఆవిడ. సరే, మీ ఇద్దరికి ఏంటి మీ సమస్యకి పరిష్కారం ఏంటని నేను చెప్పే ముందు డాక్టర్ గారిని లాయర్ గారిని పిలుస్తాను. వాళ్ళిద్దరూ మాట్లాడింది విన్నాక ఆ తర్వాత ఏం చేయాలో నాకు తోచింది చెప్తాను. ఓకే అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.